రైట్, నమస్తే. మనతో పాటు బీఆర్ఎస్ నాయకుడు నవీన్ ఉన్నారు. బ్రదర్, ఎట్లా చూడొచ్చు నిజంగా రేవంత్ రెడ్డి ఆ రక్తం చల్లితే పంటలు పంట అనడానికి కావచ్చు, మీరు దాన్ని సుమోటోగా తీసుకొని మీరు బ్లడ్ డొనేషన్లు చేసి రేవంత్ రెడ్డికి ఇస్తా ఉన్నారు అంటే తెలంగాణ ప్రజలు ఎట్లా అర్థం చేసుకోవాలి ఇవన్నీ కూడా? అంటే రేవంత్ రెడ్డి గారు అడిగారు మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని కానివ్వండి, అలాగే అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మన హరీష్ రావు గారు రక్తం చిందించాలా, రక్తంతోనే పంటలు వండాలంటే నేను ఏమంటున్నా, వాళ్ళు 2001 నుంచే కానివ్వండి కేసీఆర్ గారి నాయకత్వంలో హరీష్ రావు గారు కేటీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని కోసం తన ప్రాణాలను పణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించాలనుకున్న వ్యక్తులు వాళ్ళకి రక్తం అనేది కూడా ఇది చిన్న విషయం ఏం కాదు. సో మేము అనేది ఏంటంటే బీఆర్ఎస్వి నుండి కూడా మీరు రక్తం కోరితే కూడా రక్తాన్ని ఇవ్వడానికి రైతులు సుభిక్షంగా ఉండాలి, రాష్ట్రం పచ్చగా ఉండాలంటే మా బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం నుంచి రక్తాన్ని ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారికి రక్తమే కావాలనుకుంటే మా రక్తాన్ని ఇస్తామని కూడా ఈరోజు బ్లడ్ డొనేషన్ చేసి ఈరోజు నేరుగా ముఖ్యమంత్రి ఇంటికి కూడా మేము బయలుదేరడానికి అంతా కూడా సిద్ధమవుతూ ఉన్నాం. మా రక్తాన్ని కోరుకుంటే రక్తాన్ని కూడా ఇస్తాం. ఎందుకంటే ఈరోజు మీరు రక్తాలు ఎవరు అడుగుతారు? రాక్షసులు అడుగుతారు. మేము గత 2.5 సంవత్సరాల నుంచి చెప్పాడు అదే, ఈ రాష్ట్రంలో నడిచేది ఒక హిట్లర్ పాలన, ఒక రాక్షస పాలన తప్ప ఇక్కడ ప్రజాపాలన అనేది లేదు. ప్రజలంతా కూడా బాధపడుతూ ఉన్నారు. ప్రజల కోసం ఏం చేయడానికైనా కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది. ప్రజల కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని కూడా తెలియపరచడానికి ఈరోజు రక్తదానాన్ని కూడా చేసి రేవంత్ రెడ్డికి ఇవ్వబోతా ఉన్నాం. ఆ రక్తాన్ని నువ్వు తాగుతావా, లేకపోతే నువ్వు అడిగినట్టు ఏ రైతు పంటకి ఏ రక్తం అవసరం ఉంటుందో అని కూడా ఈరోజు ప్రజలంతా కూడా చూస్తూ ఉన్నారనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాం. అంటే ఇప్పటికే వాళ్ళు చెప్తా ఉన్నారు ఇదంతా కూడా ఒక పొలిటికల్ డ్రామా క్రియేట్ చేస్తుంది. కాళేశ్వరం విషయంలో కూడా బీఆర్ఎస్ అదే ఒక పెద్ద ప్రాపకాండ చేసి కాళేశ్వరాన్ని నీళ్లు ఎత్తిపోయవచ్చు అది ఇదని చెప్తా ఉన్నారు. అక్కడ స్కోపే లేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఎత్తిపోయడానికి ఛాన్సే లేదని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. అంటే మొన్న నాకు తెలిసిన మట్టుకైతే రేవంత్ రెడ్డి గారికి ఇరిగేషన్ పైన అవగాహన లేదు. సరే, కొద్దో గొప్ప ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నారు, సరే వారికి అవగాహన ఉందంటే వారు మొత్తం కూడా సమావేశం ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే సైంటిఫిక్గా ఇది రుజువు, ఇది కాలేదు, ఇది మనం చేయలేము, నీళ్ళు లిఫ్ట్ చేయలేము అంటారు. నేను ఏమంటున్నాయా, మేడిగడ్డ అన్నారం సుందిల్లా అనేది ఇవన్నీ కాళేశ్వరంలో అంతర్భాగం. మేము 2 గంటల పాటు తెలంగాణ భవన్లో సెమినార్ పెట్టి చెప్పినాం. ఎక్కడ లిఫ్ట్ చేయొచ్చు, ఎక్కడ సొరంగ మార్గం ద్వారా నీళ్ళు తీసుకోవచ్చు అని కూడా చెప్పినాం. అసలు కాళేశ్వరం కట్టిందే కరువు వచ్చినప్పుడు కదా లిఫ్ట్ చేయడానికి. పంటలు వండాలని మంచి నీళ్ళు వర్షాలు వచ్చినప్పుడు మన కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ మనకు అవసరం పడకపోవచ్చు. కానీ కరువు మీరు అన్నట్టు ఎలినో ప్రభావం ఉందంటారు. ఆ ప్రభావాల కోసమే కదా ముందు చూపుగా ఆలోచించి కేసీఆర్ గారు కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ కట్టారు. కాళేశ్వరం అంటే ఏంది? ఒక ప్రాజెక్టా? మూడు చెక్ డ్యామ్లు కానివ్వండి, అలాగే సొరంగ మార్గాలు కానివ్వండి, అన్నారం సుందిల్లా మేడిగడ్డ ఇవన్నీ కాళేశ్వరంలో అంతర్భాగమే కదా. కేవలం 2 పిల్లర్లు కుంగినంత మాత్రం కూడా కాళేశ్వరం అంతా కూడా ఈరోజు బలంగా బాహుబలి మోటార్లతో సహా అది నిలబడి ఉంది. మీకు తెలియదు రేవంత్ రెడ్డి గారికి అసలు క్యూసెక్కులు అంటే ఏంది, ఎన్ని టీఎంసీలో నీళ్ళు పడతాయని కూడా, ఏ ప్రాజెక్ట్ ఎన్ని టీఎంసీలు ఉన్నాయో కూడా రాష్ట్రం పట్ల అవగాహన లేనివాడు ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు. ఈరోజు రాక్షసుడు పాలన చేస్తూ ఉన్నాడు. మనం నరసింహస్వామి కూడా స్టోరీ తెలుసు. హిరణ్యకశపుడు కూడా కొన్ని రోజులు భూమిని పరిపాలించిండు, కానీ దేవతలు కోరినాడు అదే విష్ణుమూర్తి నరసింహస్వామి అవతారం ఎత్తాల్సి వచ్చింది. కేసీఆర్ కూడా త్వరలో ఒక ఉగ్ర రూపంతో నరసింహుడులా రేవంత్ రెడ్డిపై ఖచ్చితంగా ఈ హిరణ్యకశపుడు సంహరించి మళ్ళా ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి, రేవంత్ రెడ్డిని అంతమొందించడానికి కేసీఆర్ త్వరలో బయటికి వస్తాడు. అన్ని ప్రజల వద్ద పెడతాం. మీరు చేసిన తప్పులన్నీ కూడా నేరుగా ప్రజల వద్ద పెట్టడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది.